హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి రాగి జావ ఎలా చేసుకోవాలో చూద్దాం అనమాట. ఫస్ట్ ఒక గిన్నెలో అయితే వాటర్ అయితే హీట్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేయాలన్నమాట, గడ్డలు గడ్డలు లేకుండా. తర్వాత వాటర్ హీట్ చేసేటప్పుడు బబుల్స్ ఉంటాయి, ఇంకా అందులో ఈ పిండి పోయడమేంట. మనం కలబెడతా ఉండాలి హీట్ చేసేటప్పుడు, లేకపోతే అది కూడా గడ్డలు కట్టేస్తుంది అనమాట. సో అలా కలబెడతా ఉండాలి. ఒకప్పుడు పాతకాలంలో ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ ఇవి ఏవి ఉండేవి కాదు కాబట్టి ఎక్కువ మా నాయనమ్మ తాతయ్య కాలం ఈ రాగి జావని, రాగమ్మలని, జొన్న జావని ఇలా తాగేవాళ్ళు అనమాట. సో బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ మ్యాక్సిమం ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ వచ్చినా మళ్ళీ పాత పద్ధతులే పాటిస్తున్నారనమాట. సో అయితే రాగి జావ చేసుకోవాలి. చాలా అంటే చాలా హెల్త్ మంచిది, బాడీ కూడా బాగా కూల్గా ఉంటుంది. ఈ సమ్మర్లో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. ఇలా ఇంకా కలబెడతా ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. నేనైతే బాదం పప్పు కొంచెం జీడిపప్పు వేసాను, మీరైతే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.